హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 10th ఇంటర్ డిగ్రీతో అయితే ఆర్ఆర్బి, రైల్వే, ఎన్టీపీసీ జాబ్స్ అయితే పడ్డాయి. సో ఈ జాబ్స్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబుల్, ఏజ్ లిమిట్ ఏంటి, అదేవిధంగా ఉద్యోగాలు ఏమేమి ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకు ఇది ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అన్నట్టు. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీన్ని మనం సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 13 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనం చేసుకున్న అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 25 1 వీక్లో అయితే మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. డిగ్రీకి సంబంధించి మనకు 5 రకాల కేటగిరీలు అయితే ఉన్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ ట్యాక్స్ సూపర్వైజర్, అదేవిధంగా స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైనర్ మేనేజర్, అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 ఉండే. సో కరోనా అప్పుడు జాబ్ నోటిఫికేషన్ ఏం లేవు కాబట్టి 3 years ఏజ్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు. సో 36 వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇక్కడ కింద టేబుల్లో అన్ని కేటగిరీలకు సంబంధించిన పే స్కేల్, అదేవిధంగా మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఈ టేబుల్ అయితే ఇచ్చారు. అన్నీ కలిపి మనకు 8,113 జాబ్స్ అయితే ఉన్నాయి. సో మీరు డిగ్రీ పాస్ అయితే ఈ అన్ని జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో అన్నిటి కలిపి ఒకటే అప్లికేషన్ అయితే ఉంటుంది. మనకు వచ్చిన మెరిట్ని బట్టి, మనం పెట్టుకున్న ప్రిఫరెన్స్ని బట్టి మనకు ఈ పోస్ట్లో అయితే అలాట్మెంట్ అయితే చేస్తారు. సో ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అయితే అడుగుతున్నారు. మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు, అదేవిధంగా ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు అని అయితే ఇచ్చారు. దీని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ చేసి 2 steps అయితే ఉంటుంది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంకొకటి టైపింగ్ టెస్ట్. టైపింగ్ టెస్ట్ కూడా ఓన్లీ 2 జాబ్స్కి అయితే ఉంటాయి. జూనియర్, సీనియర్ టైపిస్ట్ జాబ్స్కి అయితే ఉంటాయి. సో దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది 1/3. మనకు తెలిసిన ఆన్సర్లే కరెక్ట్గా పెడితే మనకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అన్ని ఆప్షన్లు పెడితే మనకు చాలా మిస్టేక్ జరిగి నెగిటివ్ మార్కింగ్లో అయితే పోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్టేషన్ మాస్టర్కి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఒకటే ఉంటుంది. అదేవిధంగా సీనియర్, జూనియర్ క్లర్క్కి అయితే టైపింగ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అదేవిధంగా గూడ్స్ ట్రైనర్, సీనియర్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్కి సిబిటి యాప్టిట్యూడ్ టెస్ట్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. మెడికల్ టెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ విధమైన కింద క్వాలిఫికేషన్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ అది ఐ సైట్ అయితే ఉండకూడదు. సైట్ ఉంటే మనం ఆపరేషన్ కానీ లేకపోతే లెన్స్ కానీ లేజర్ ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ ఇక్కడ క్యాస్ట్ల వైజ్గా అయితే ఇచ్చారు. 18 to 36. మనకు అన్రిజర్వ్డ్ ఓసీ వాళ్ళకైతే 1989 తర్వాత పుట్టిన వాళ్ళకి, ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ వాళ్ళైతే 1986 January 2 తర్వాత పుట్టిన వాళ్ళకి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 1984 January 2 తర్వాత పుట్టిన వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి 2007 January 1 తర్వాత పుట్టిన వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. సో ఈ టేబుల్లో మనకు క్యాస్ట్ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంక్లూడ్ చేసి అయితే ఇచ్చారు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి, విడో వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇంకా అడిషనల్గా ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఓసీ, అదేవిధంగా బీసీ మేల్ వాళ్ళకైతే 500 rupees ఉంటుంది. మనకు ఎగ్జామ్ రాసిన ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామ్ తర్వాత మనకు 400 అనేది బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 250 rupees అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామ్ తర్వాత 250 కూడా రీఫండ్ రావడం అయితే జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారో అక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రీఫండ్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. అంటే అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చెక్ చేసుకోండి. ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి మనకు October 13 అనేది లాస్ట్ డేట్. కానీ October 13 లోపు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫీ పేమెంట్ అనేది సర్వర్ ప్రాబ్లం వల్ల చేసుకుని వాళ్ళకి 15 వరకు అయితే ఛాన్స్ ఉంటుంది. October 15 వరకు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 90 minutes అయితే ఉంటుంది. దాంట్లో జనరల్ అవేర్నెస్ 40 marks, మ్యాథ్స్ 30 marks, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 30 marks, టోటల్ 100 marksకి అయితే ఈ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఈ కింద మనకు దానికి సంబంధించిన సిలబస్ అనేది ఇచ్చారు. ఈ సిలబస్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు ఉంటాయి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం దాంట్లో జాయిన్ కావచ్చు.
ఫస్ట్ స్టేజ్లో కంప్లీట్ అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అయితే పెడతారు. సో ఈ సెకండ్ స్టేజ్కి 15 టైమ్స్ మెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. దీంట్లో 90 మినిట్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50, మ్యాథ్స్ 35, ఇంటెలిజెన్స్ రీజనింగ్ 35 మార్క్స్, టోటల్ 120 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు తెలిసిన ఆన్సర్లే పెట్టండి. స్టేజ్ 2 తర్వాత మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్లు టైపింగ్ వాటికి టైపింగ్, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది ఉంటాయి. కింద ఈ టేబుల్లో అయితే మనకు దేనికి ఏమేమి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అనేది పూర్తిగా వివరాలు ఇచ్చారు. సో ఈ టేబుల్ని స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. అన్నిటికీ కామన్గా స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే ఉంటాయి. టైపింగ్ వాటికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. స్టేషన్ మాస్టర్కి యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. దీన్ని మనం ఆర్ఆర్బీ వెబ్సైట్లో అయితే అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు మీరు ఆర్ఆర్బీ ఏమన్నా అప్లై చేసుకుంటే దానిలో 1 టైం రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఆర్ఆర్బీ ఏఎల్పీ కానీ ఏదైనా అప్లై చేసుకుంటే 1 టైం రిజిస్ట్రేషన్తో డైరెక్ట్గా లాగిన్ అయితే కావచ్చు. 1 టైం రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మనకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, 10th, ఇంటర్, డిగ్రీ మెమో, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ అంటే ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అదేవిధంగా ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో కూడా వైట్ బ్యాక్గ్రౌండ్లో నీట్గా అయితే ఉండాలి. సో ఏ విధమైన మిస్టేక్ చేసినా కూడా మనకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది కామెంట్ చేయండి. దాంట్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జాబ్ కావాలనుకునే వాళ్ళు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అని కామెంట్ చేయండి. దాని యొక్క ఫుల్ వీడియో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అప్లై చేసుకునేటప్పుడే అన్ని కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. ఒకవేళ మోడిఫికేషన్ ఎడిట్ ఆప్షన్కి టైం ఉంటుంది కదా అనుకునేది, కానీ ఈ ఎడిట్ ఆప్షన్ కూడా మనం 250 అమౌంట్ అయితే కట్టాలి. ఇవి ఏ విధమైన రీఫండ్ అయితే రావడం అయితే జరగదు. సో ఈ 250 కట్టినా కూడా మీరు ఒక్కసారి ఒకటి మాత్రం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో అప్లై చేసుకునేటప్పుడే జాగ్రత్తగా అన్ని ఆప్షన్లు అయితే కరెక్ట్గా అయితే పెట్టుకోండి. ఇక్కడ కింద టేబుల్లో మనకు ఏ రీజన్ వైజ్గా ఎక్కడెక్కడ క్యాస్ట్ వైజ్గా ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది పూర్తి వివరాలు మనకు టేబుల్ అయితే ఇచ్చారు రీజన్ వైజ్గా. సో ఇది మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను పీడిఎఫ్. అక్కడ నుండి మీరైతే చూసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.